వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ చెప్పుకుంటే దేవుడు. ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులను మహారాజులని మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకరుడు లాంటి వాడు కావడం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతుల మీదగానే ఖర్చు అయిపోయింది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరం తగ్గిపోయింది. రాబడి సన్నగిలిన జితేంద్రుడు తండ్రిలాగే దాన ధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులిద్దరికీ అతను ఇంద్రజాల విద్యను నేర్పించాడు. అది కుల విద్య కావడం చేత తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండడం చేతను తన కొడుకులకు ఇతర విద్యలేమీ నేర్పించలేదు. జితేంద్రుడు పెద్ద కొడుకు రాముడు విరివిరిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలోనే తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కనే లేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంటిలోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు. రాముడు అలిగి ఎటో పారిపోయి తిరిగి ఇంటికి రానేలేదు. కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకి అమితమైన ప్రేమ. వాడు వెళ్లిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు. దాంతో జితేంద్రుడు రెండో కొడుకు చంద్రుడు ఒంటరిగాడై వీధి పాలయ్యాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ల వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడి చేయడం ఆరంభించాడు. అది చూడడానికి చాలా మంది పిల్లలు చేరారు. వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళని ఆనందింపజేస్తున్నాడు. ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు అతని గారడి ఆపి ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఒక ఇల్లాలు తన 4 ఏళ్ల కొడుకుని పట్టుకుని చావు కొడుతున్నది. ఆ పిల్లవాడు తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లపాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఇవాళ కుర్రవాడు మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలి అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్లవలసి ఉన్నది. మంచిగా చెబితే వాడు వినడం లేదని ఆమె వాడిని దండిస్తున్నది. పిల్లవాడిని ఆకలితో మార్చడమే కాకుండా వాడిని కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెను వినయంగా, అమ్మా, చిన్నపిల్లల్లో దేవుడున్నాడని అంటారు. ఈ పసిపిల్లవాళ్ళలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు. ఆమె ఈసడింపుగా, అందుకే నీ బ్రతుకిలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టుకుని ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది. చంద్రుడు సరేనని చిన్నపిల్లవాడిని మాయ మాటలతో చిన్న చిన్న గాడేల పనులతో మరిపింపగలిగాడు. ఆమె కొద్దిసేపటికి తిరిగి వచ్చి చంద్రుడిని మెచ్చుకుని వాడికి కూడా భోజనం పెట్టింది. భోజనం అయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మా, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు కూడా చూడాలని ఉన్నది అన్నాడు. ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు, నీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు, నిన్ను చల్లగా చూసి నీ బాధల్ని పోగొడతాడు అన్నది. చంద్రుడికి కుతూహలం మరింత ఎక్కువైపోయింది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ జనం విపరీతంగా ఉన్నారు. అందరూ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనబడే ఆయన కూర్చుని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలున్న వారిని తమ వద్దకి రమ్మని, ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్యలో ఆయన గాలిలోంచి విభూతి సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు. అప్పుడప్పుడు గాలిలో కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తూ ఉంటే భక్తులందరూ అహే పరమాత్మ అంటూ అహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనబడింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును, కాని తాను మామూలు గాడివాడిగానే ఉండిపోయాడు. ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువుని ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుని చూసి. నేనొక ఇంద్రజాలకుణ్ణి. నీ ప్రదర్శనల్ని చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకడం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడు అంటున్నారు. ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకి చెప్పాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు. నేను దేవుడు అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులు నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరం, నాకు అవసరం లేదు అన్నాడు సాధువు. అలాగా, అయితే నేను నా వేలు తెక్కోసుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు.
అలాగేనన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలుని చిన్న బాకుతో కోసేసుకున్నాడు. రక్తం ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలుని యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమైపోయి వేలు మామూలుగా అయిపోయింది. అసంభవం, ఈ విద్య మా కుటుంబం వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అని చంద్రుడు గొణిగాడు. సాధు ఉలికిపడి, నీ పేరు చంద్రుడు కదూ అన్నాడు. అవును, మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు. నేను నీ అన్నను రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడి కేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు, నీ ప్రశ్నకి ఇప్పుడు సరైన సమాధానం చెప్తాను. ఈ ప్రపంచం అంతా మాయే. నువ్వు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూశాడు. పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుణ్ణని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుణ్ణయ్యాను. నువ్వు గారడివాడవని చెప్పి ఇంద్రజాలం చేస్తూ గారడివాడిగానే ఉండిపోయావు. ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళకి అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బ్రతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయడం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసినది. దేవుణ్ణని అబద్ధం ఆడడం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంత కాలము నాకు ఏ లోటు ఉండదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా అన్నాడు. చంద్రుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడ్డానికి వెళ్లడం ఆరంభమైంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.